వైష్ణవిని. నన్ను గుర్తుపట్టారా? నమ్మిన వాడి చేతిలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భర్త చేతిలో గర్భంతో సహా అతి కిరాతకంగా హత్యకు గురైన ఓ అభాగ్యురాలిని. ఈ సమాజంలో ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్ప? ఒక మృగాన్ని నమ్మడమే నా నేరమా? ఏది ఏమైనా ఇక నా కథ ముగిసిపోయింది. కానీ నా చావు మరో ఆడపిల్ల జీవితానికి హెచ్చరిక కావాలి. అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి అనే బంధంతో మనల్ని నరక బందీలను చేసి మనల్ని మట్టిలో కలిపే మృగాలు మన మధ్య తిరుగుతున్నాయి. నా జీవితంలోకి హరిబాబు అలాగే వచ్చాడు. ప్రేమ అన్నాడు, ప్రపంచం అన్నాడు, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా అన్నాడు. తీరా మెడలో తాళి కట్టాక వాడిలోని అసలు స్వరూపం బయట పెట్టాడు. వాడికి కావలసింది నా ప్రేమ కాదు, నా పుట్టింటి కట్నం. డబ్బు కోసం కట్టుకున్నవాడే ఇలా కాలయముడైతే ఇక మనకు రక్షణ ఎక్కడ? అందుకే బయట కానీ సోషల్ మీడియాలో కానీ ప్రేమ పేరుతో ఆశ చూపే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. అందమైన మాటల వెనుక ఆకలి ఉన్న తోడేళ్లు ఉంటాయి. కట్నం కోసం కాటు వేసే భర్తలు, ధనదాహంతో ఆడపిల్లల ఆయుష్ తీసే నీచులు మీ చుట్టే ఉంటారు. వాళ్ళను గుర్తించండి. ఆలస్యమైతే నాలాగే మీరు కూడా మట్టిలో కలిసిపోతారు. అమ్మా, నాన్న, తల్లిదండ్రులుగా మీరు నా మీద ఉంచిన ప్రేమను వచ్చే జన్మలో అయినా మీ బిడ్డగా పుట్టి మీ రుణం తీర్చుకుంటా. అన్నయ్యలు, మీ పంచ ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకున్నారు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ మీకు చెల్లెలిగా పుట్టి అన్నయ్యల రుణం తీర్చుకుంటా. మరొక్కసారి చెబుతున్నా, అమ్మాయిలు, హరిబాబు లాంటి కొరలు చాచిన విష సర్పాలతో జాగ్రత్త. ఇట్లు మీ వైష్ణవి.